బ్రో చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా అయితే ఫైనల్‌గా రిలీజ్‌కి వచ్చేసిందనమాట. సో, ఇటువైపు చూసిన ఏ మూవీస్ కూడా ఈ వీక్ అయితే రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాలైతే ఉన్నాయి. వాటి గురించి మనం పట్టించుకోని అవసరం కూడా లేదనమాట. అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఉండబోతుంది? సో, ఒకవేళ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతుంటే ఎన్ని రోజుల్లో కల్లా దాన్ని రికవర్ చేయగలుగుతారు? అంటే హైప్ అయితే ఉంది గదా! సో, మీ వర్షన్ ఏమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా చాలా రోజులకి పవన్ కళ్యాణ్‌కి అయితే మంచి సోలో రిలీజ్ అయితే దొరుకుతుందనమాట. సో ఎందుకంటే ఈ వారం వరకు అయితే ఏం సినిమాలు లేవు. సో వచ్చే వారంకి మళ్ళీ 'కింగ్డమ్' సినిమా రెడీ అవుతుంది. సో ఈలోపు ఆయన అనుకున్న బిజినెస్‌ని అచీవ్ చేయగలుగుతారని అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ మోతాదులోనే బిజినెస్ చేయించారు. సో ఓవర్‌గా వెళ్ళిపోవడం గానీ, ఓవర్‌గా ఏది నేను మొన్న బయట టాక్ వచ్చినట్టుగా అంతకు అమ్ముతున్నారు, ఇంతకు అమ్ముతున్నారు అనే విధంగా ఏమి అమ్మలే. అంతా కూడా చాలా లిమిటెడ్‌గా ఒక సాధారణ స్టార్ హీరో రేట్ ఎంత ఉందో అంతగానే అమ్ముకున్నారు. సో దాదాపుగా వరల్డ్ వైడ్ బిజినెస్ కలిపి 127 కోట్లు ఏమో వచ్చింది. ఒక తెలంగాణలో 37 క్రోర్స్, సీడెడ్ 18 కోట్లకి ఏమో అమ్మారు. సో ఆ రకంగా మొత్తం ఓవర్సీస్ కానీ అన్నీ చూసుకుంటే 127 కోట్లు బ్రేక్ ఈవెన్ చేయాల్సింది ఉందన్నమాట. సో 127 కోట్లు అంటే ఇప్పుడున్న ఆయనకు వచ్చిన రేట్స్తో చాలా ఈజీ. సో నాకు తెలిసి ఈజీగా ఫస్ట్ డే 70% రికవర్ అయిపోద్ది. సో టాక్ అది టికెట్ రేట్స్ కూడా పెంచున్నారు. టాక్ ఏమన్నా తేడా కొడితే తప్ప టాక్ ఏమాత్రం యావరేజ్ వచ్చినా కూడా ఫస్ట్ 3 రోజుల్లో మొత్తం 100% రికవర్ అయిపోద్ది. సో ఎక్కడో ఫ్లాప్ టాక్ వస్తే తప్ప ఒక 20, 30, 30% వెనక్కి తీసుకురావడానికి కొంచెం అలా ఉన్నా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే సరే టాక్తో సంబంధం లేదు కదా, పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా రోజులు అవుతుంది, మనం వెళ్ళి మూవీ చూద్దాం అంటే మీరు అన్నట్టు ఏ సినిమా లేదు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా ఒకవేళ వీకెండ్స్ టైంలో అటు ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, ఫ్యాన్స్ కాకపోయినా సరే చూద్దామని వెళ్తారనమాట. కంబ్యాక్ అవుతుంది ఖచ్చితంగా. అదే సో ఉన్న టికెట్ ఇప్పుడు ఆయన ఏమీ లేనప్పుడే వకీల్ సాబ్ లాంటి ఒక యావరేజ్ సినిమా టాకులతో, డెమరా టాకులతో 90 కోట్ల పైన కలెక్ట్ చేసిన ఉంది. కాకపోతే 100 crore షేర్ అనేది ఆయనకు రాలేదు అని ఒక కంప్లైంట్ అయితే ఉందన్నమాట సోషల్ మీడియాలో. అది కూడా ఆయన ఒప్పుకున్నారు. నాకు అందరు హీరో లాగా మార్కెట్ ఏమీ అంత లేదు, డౌన్లోనే ఉన్నానని చెప్పి అది హానెస్ట్గా ఒప్పుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక మంచి స్కోప్ ఉంది. ఏం మాత్రం జస్ట్ అబవ్ యావరేజ్ కానీ టాక్ వచ్చినా కూడా చాలా బాగా ఫుల్ అవుతుంది. అండ్ ఒక 3 daysలో ఈజీగా రికవరీ అయితే అయిపోతుంది అనమాట. పోనీ 4 days. సో ఎట్లాగో మళ్ళీ ఈ వారం అంతా ఓపెన్ గ్రౌండ్ ఉంది కాబట్టి సో వేరే థియేటర్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కింగ్డమ్ వచ్చేంత వరకు ఏ మూవీస్ లేవు. అండ్ గురువారం రిలీజ్ అవుతుంది కాబట్టి 4 days కలిసి ఇంకా 4 days కలిసి వస్తే సండే కల్లా ఈజీగా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అట్లా ప్రీమియర్ షోస్ కూడా యాడ్ అవుతాయి. సో కంపల్సరీ మంచి ఇప్పటికే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ల మీద 12 కోట్ల దాకా రికవర్ అయినట్టు చెప్తున్నారు. సో మరి ఇంకా ఫస్ట్ డే ఎంత వస్తుంది? ఫస్ట్ డే ఇప్పుడు అంతా కూడా పెద్ద హీరోలు అందరూ సినిమాలు చూసుకుంటే 100 కోట్ల పైన కొట్టేసి ఉన్నారు ఈజీగా ఫస్ట్ డే గ్రాసే. సో మరి ఫస్ట్ డే గ్రాస్ 100 crore దాటితే కానీ దీనికి ఈజీ రిటర్న్స్ అనేవి రావన్నమాట. సో అలాగే టాక్ కూడా బాగుండాలి. సో ఇంకా మిగిలిన ఫ్యాన్స్ చూసుకుంటారు అంతా ఆ టాక్ బట్టి. కామన్ ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి సినిమా అనేది కూడా ఫ్యాన్సే చూసుకుంటారు.